మరి ఉన్నదంతా ఒకటే జ్ఞానం, ఒకటే నిరాకారం, ఒకటే నిశ్చలం, ఒకటే నిర్గుణం, ఆ తర్వాత ఒకటే చలనం లేనిది, ఒకటే సర్వత్రా వ్యాపించున్నది అనేటువంటి విషయం ఉన్నప్పుడు మరి ఆ ఒకటిని ఒకటిగా చెప్పకుండా మరి ఆ ఒకటిని కనుక్కోవటానికి ఇన్ని రకాల వ్యవహారాలు ఎందుకు చెప్పారు? ఏం చెప్పారు భగవద్గీతలో? కర్మయోగం, భక్తి యోగం, ఆ తర్వాత రాజయోగం, ఆ తర్వాత జ్ఞానయోగం అన్నాడు. మరి అల్టిమేట్ జ్ఞానం అంటే ఏంటి? ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయాన్ని గ్రహించడం. ఈ కనపడుతున్నదంతా కూడా మన అజ్ఞానం వల్ల ఇదంతా తయారైంది అనేటువంటి అజ్ఞానాన్ని భౌతికత్వంతో పోగొట్టుకోవటం చెప్పిన ప్రిన్సిపల్ అది. మరి ఇన్నెందుకు చెప్పాలి అంటే దానికి ఏం చెప్తారంటే, ప్రపంచంలో ఇన్ని రకాల మనుషులు ఉన్నారు, అందరి మానసిక స్థితి ఒకటే ఉండదు. అంటే ఏంటి? మళ్ళీ వాళ్ళల్లో కూడా 4 రకాలు ఉన్నారు. ఉత్తమాధికారులు, మధ్యాధికారులు, మందాధికారులు, అధమాధికారులు అంటారు. అంటే మళ్ళీ వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళ మానసిక స్థితి అంతవరకే ఉంటుంది. ఉత్తమాధికారులు అంటే ఏంటి? ఒక్కసారి విషయాన్ని చూడంగానే గ్రహించేస్తారు. అది అప్పుడు వాళ్ళకి ఏదైనా జ్ఞానానికి సంబంధించింది బోధించినా అర్థమవుతుంది. రెండో కేటగిరీకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? కొంచెం కొంచెం అంటే చూసింది వెంటనే అర్థం చేసుకోలేరు, కొంచెం కృషి చేయాల్సి వస్తుంది. వాళ్ళకేంటి? ఇదిగోనమ్మ ఇది ఇన్నిసార్లు చదువుకో, ఇన్నిసార్లు మంత్రం చేసుకో, ఇదిగో నువ్వు చేసే ప్రతి పని కూడా భగవతత్వ భావంతో చేసావంటే, నిష్కామ కర్మగా చేసావంటే నీకు ఫలం వస్తుంది. ఏం ఫలం అది? నీ బుద్ధి విశాలం అవుతుంది అని కొంచెం కర్మయోగము, అదేంటి ఒకే విషయం మీద మనసు పెట్టు అని భక్తి యోగము, ఆ తర్వాత కొంచెం నువ్వు ఇదిగో ఈ ఉపవాసం ఉండు, లేదంటే ఇదిగో ఇలా ఇలా చెయ్యి, దానం చెయ్యి, లేదు అంటే కొంచెం నువ్వు శరీరాన్ని కొంచెం ఆరోగ్యం కాపాడుకోవాలి, కాస్త యోగా చెయ్యి అనేటువంటి విషయంగా చేస్తే ఏంటి? దానివల్ల ఏమొస్తుంది? అప్పుడు కూడా అంతే, ఎప్పుడు శరీరం తేలిగ్గా ఉండి మనసు తేలిగ్గా ఉండి మన మనసు ఒకే విషయం మీద నిలబడగలుగుతుంది. అది భక్తి అంటే ఏంటి? అప్పుడు కొంచెం రెండో కేటగిరీ వాళ్ళకి చెప్పారు. మూడోది వచ్చేటప్పటికి ఏంటప్పటికి ఇంకొంచెం ఇంకా ఎక్కువ తీవ్రంగా చేయాలని చెప్పడం జరిగింది. నాలుగో కేటగిరీ ఏంటి? అధమాధికారులు. వాళ్ళకి అసలు ఏదో భగవతత్వం ఏదో ఒకటి ఉంది, అదేదో నేను కనుక్కుందాము అలాంటి ఆలోచనలే ఉండవు. వాళ్ళ ద్వారా వాళ్ళు ఏం చేసుకుంటుంటే అది చేసుకుంటూ పోయేది చూసి అవసరం వచ్చినప్పుడు ఏదైనా కరెక్ట్ చేయటం తప్ప అందరూ వచ్చి ఒకేసారి ధ్యానంలో కూర్చోండను, అందరూ వచ్చి ఒకేసారి యోగంలో చేయమను, అందరూ వచ్చి ఒకేసారి భగవద్గీత వినమను సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకు? ఇన్ని రకాల మనుషులు ఉన్నారు. కాకపోతే ఏంటి? మన దగ్గర ఒక మనసు ఉంది, ఒక ప్రాణశక్తి ఉంది, ఒక శరీరం ఉంది. మనందరి దగ్గర ఇవే ఉన్నాయి. ఈ మనసును మనం ఏం చేయాలి? నాకేది సూట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని నేను గ్రహించాలి. గ్రహించి చిన్నగా అది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆ చేసే శక్తిని మనం పెంచుకోవాలి. ఎందుకు అది కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందా అంటే, నీకు ఏ దుఃఖం లేదు, నువ్వు హ్యాపీగానే ఉన్నావు, ఓకే, అవసరం వచ్చినప్పుడు చూసుకోవచ్చు. కానీ అలా లేదు కదా మన మనసు. ప్రతిదానికి ఘర్షణ పట్టడం, దుఃఖపట్టడం, కంప్లైంట్లు ఇవ్వడం, నాకు అది లేదే ఇది లేదని చింతపట్టడం, రేపేమైపోతుందో దుఃఖపట్టడం అనేటువంటి స్థితిలో ఉన్నాం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే భగవతత్వం తప్ప ఇంకొక మార్గం లేదు అని ఆ ఆలోచన